హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. ప్రీవియస్ వీడియోలో శ్రీకృష్ణుని అభిషేకం చూశారు కదా. ఈ వీడియోలో రుక్మిణికి వివాహ వయసు రాగానే తన తండ్రి వరులని వెతకగా రుక్మిణీదేవికి ఇష్టం లేక తను ఎంతో అమితంగా ప్రేమించిన శ్రీకృష్ణునికి ఒక బ్రాహ్మణుని చేత తను ఒక రాయబారంగా ఒక లేఖ రాసి పంపింది. ఆ లేఖలో శ్రీకృష్ణుని పైన తనకు ఎంత ప్రేమ ఉన్నది, అలాగే తనను పెళ్లి చేసుకోవాలని, ఏ విధంగా వచ్చి తనను తీసుకెళ్లాలని ఆ లేఖలో క్లుప్తంగా రాసింది. ఆ మొదటి ప్రేమలేఖను అంటే ప్రపంచంలో ఇదేనండి మొదటి ప్రేమలేఖ. ఆ ప్రేమలేఖ వృత్తాంతం కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ లేఖలో రుక్మిణీదేవి ఒక గౌరీదేవి గుడికి వెళ్తానని, ఆ గుడి దగ్గరికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోమని చెప్తుంది. ఆ గౌరీదేవి గుడిలో రుక్మిణీదేవి వేచి చూస్తుండగా అసలు శ్రీకృష్ణుడు వస్తాడా రాడా అని ఎదురు చూపులు చూస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా వచ్చాడు, ఎలా రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు అనేది ఇందులో ధర్మపురి శ్రీ రాఘవ శర్మ గారు వివరించారు. ఇందులో శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం పైన ఒక పాట పాడడం కూడా జరిగింది. ఆ పాట అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఈ పాటను ఆలకించండి. భగవంతుని యొక్క ఆశీర్వచనము, పరమాత్ముని యొక్క ఆశీర్వచనము వల్ల కలిగేటటువంటి ఏదైతే ఫలితం ఉన్నదో అదే భాగవత ఫలితం. భాగవతం అనేటటువంటిది అనుగ్రహం కావాలి అంటే అనేక జన్మల పుణ్యం చేసి ఉండాలి. ఆ పుణ్యముల పంట పండితే గాని భాగవతం అనేటటువంటిది లభించదు. అటువంటి భాగవత శ్రవణం చేస్తూ ఉన్నాం కాబట్టి మనస్సులంతా కూడా పవిత్రం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా నమస్కరిస్తూ మనస్సులను మాత్రమే లగ్నం చేస్తూ గోపాలకృష్ణ భగవానికి జై. నమ్మిన వారికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి. అమ్మా, నేను నమ్మినటువంటి వారు ఎవ్వరు కూడా ఆ జయాన్ని పొందుతూ ఉన్నారు కానీ అపజయాన్ని ఎవరు కూడా పొందలేదు కదా. నీవే నాకు ఆ పరమాత్మని, ఆ కృష్ణుని నాకు అందజేయవమ్మా అంటూ ఆ దేవికి నమస్కరించినది. పూజ అంతా కూడా అయిపోతూ ఉన్నది, ముగిసినది. విప్రపతులు అందరూ కూడా మా వినదానిగా అని బయలుదేరి వెళుతూ ఉన్నారు. బయలుదేరి బయటకు వస్తూ ఉన్నారు ఆ దేవాలయం నుంచి. గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉన్నది. అమ్మవారికి నమస్కరించినటువంటిది అటు ఇటు చూస్తూ ఉన్నటువంటి సమయాన కృష్ణుడు వస్తాడా రాడా అని కంగారు పడుతూ ఉన్నటువంటి సమయాన అటు ఇటు చూస్తూ ఉంటే సూర్యుడు ఉదయించినట్టుగా కృష్ణ పరమాత్ముని యొక్క రథము వేగంగా వస్తున్నది, మెరుపులాగా వస్తున్నది. ఆ యొక్క రథము అలా వస్తూ ఉన్నటువంటి రథము ముందు ఆగినది. ఆగగానే పరమాత్ముడు చూస్తూ ఉన్నాడు. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అలా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ తన చేతిని పట్టుకున్నాడు. ఆ చేతిని పట్టుకొని పాణిగ్రహణాన్ని చేసి తను ఆ యొక్క రాజకన్యను తీసుకొని రథాన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. తండ్రి పరమాత్ముడు ఆ దేవిని అపహరించుకొని పోతూ ఉన్నాడు. ఆ జరాసంధుడు ఇత్యాదులందరినీ కూడా ఓడించినాడు. రుక్మిణికి గర్వభంగాన్ని గావించినాడు. తనకు శిరమును మున్నమును గావించి ఆయనకు గర్వభంగాన్ని గావించినాడు. అలా రుక్మిణి కూడా ఓడించి ఆ దేవిని తీసుకొని పోయి అంగరంగ వైభవంగా వేదోక్తంగా విద్యుక్తంగా ఇప్పుడు మనం చేసుకుంటుకోబోతూ ఉన్నటువంటి వివాహం ప్రకారంగా ఆయన వివాహాన్ని చేసుకున్నాడు. గోపాలకృష్ణ భగవానికి జై, గోపాలకృష్ణ భగవానికి జై. ఈ యొక్క రుక్మిణి వివాహ ఘట్టాన్ని ఎవరైతే వింటారో ఆ కళ్యాణ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వారందరికీ కూడా కలుగుతుంది. ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం వలన వారి గృహములందున అనేక ఐశ్వర్యములు లభిస్తాయి చెప్పినాడు. శ్రీయం, ఆ శ్రీయం అనేటటువంటిది వర్ధిల్లుతుంది. అలాగే ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం వారి యందు ఉండి ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం వలన నిత్య కళ్యాణము అన్నట్టుగా ఆ గృహం ఎప్పుడుగా కళ్యాణ వైభవంతో ఉంటాయి. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేయండి, చెప్పండి. కళ్యాణ రుక్మిణి కృష్ణ పరబ్రహ్మణే నమః. కళ్యాణ కృష్ణ పరబ్రహ్మణే నమః. గోపాలకృష్ణ భగవానికి జై, గోపాలకృష్ణ భగవానికి జై. శ్రీకృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ కళ్యాణమే వెన్నెల. 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 విదర్భ రాజైన
వెన్నెలో వెన్నెల విదర్భారాజైన వెన్నెలో వెన్నెల భీష్మకుని కూతురంట వెన్నెలో వెన్నెల భీష్మకుని కూతురంట వెన్నెలో వెన్నెల ఐదుగురు అన్నలంట వెన్నెలో వెన్నెల ఐదుగురు అన్నలంట వెన్నెలో వెన్నెల ముద్దుల చెల్లెలంట వెన్నెల వారి కళ్యాణం ఈ రోజే వెన్నెలో వెన్నెల కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ కళ్యాణమే వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ కళ్యాణమే వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ కళ్యాణమే వెన్నెల దేవకమ్మ ఇంట పుట్టే వెన్నెలో వెన్నెల దేవకమ్మ ఇంట పుట్టే వెన్నెలో వెన్నెల యశోదమ్మ ఇంట చేరి వెన్నెలో వెన్నెల యశోదమ్మ ఇంట చేరి వెన్నెలో వెన్నెల ఏ పల్లె వాడలోన వెన్నెలో వెన్నెల ఏ పల్లె వాడలోన వెన్నెలో వెన్నెల మన్ను తిన్న నాడు వెన్నెలో వెన్నెల మన్ను తిన్న నాడు వెన్నెలో వెన్నెల చిట్టి కృష్ణుడన్నారు వెన్నెలో వెన్నెల చిట్టి కృష్ణుడన్నారు వెన్నెలో వెన్నెల వెంట దొంగిలించినప్పుడు వెన్నెలో వెన్నెల వెంట దొంగిలించినప్పుడు వెన్నెలో వెన్నెల కొట్టి కృష్ణుడన్నారు వెన్నెలో వెన్నెల కొట్టి కృష్ణుడన్నాడు వెన్నెల వీళ్ళకొక్క పేరు పెట్టి వెన్నెల కోల కోల చేసినారో వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ కళ్యాణమే వెన్నెల శ్రీకృష్ణకి ఓ వెన్నెల రుక్మిణమ్మ కళ్యాణమే వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ కళ్యాణమే వెన్నెల నల్లని నోము పైన వెన్నెలో వెన్నెల నామాలు గల్లవాడు వెన్నెలో వెన్నెల నల్లని నోము పైన వెన్నెలో వెన్నెల నామాలు గల్లవాడు వెన్నెలో వెన్నెల వజ్రాల కిరీటముపై వెన్నెలో వెన్నెల నెమలి పింఛమున్నవాడు వెన్నెలో వెన్నెల వజ్రాల కిరీటముపై వెన్నెలో వెన్నెల నెమలి పింఛమున్నవాడు వెన్నెలో వెన్నెల గోకులంలో జనమంతా వెన్నెలో వెన్నెల గోకులంలో జనమంతా వెన్నెలో వెన్నెల తాగమించి నీళ్ళలోన వెన్నెలో వెన్నెల తాగమించి నీళ్ళలోన వెన్నెలో వెన్నెల సంకృష్ణ కాళియను వెన్నెల అనగదొక్కినాడు చూడు వెన్నెలో వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ కళ్యాణమే వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ వైభోగమే వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ వైభోగమే వెన్నెల పచ్చని పందిల్లోన వెన్నెలో వెన్నెల పచ్చని పందిల్లోన వెన్నెలో వెన్నెల ముత్యాల తలంబ్రాలు వెన్నెలో వెన్నెల ముత్యాల తలంబ్రాలు వెన్నెలో వెన్నెల మురిపముతో పూజిరడ వెన్నెలో వెన్నెల మురిపముతో పూజిరడ వెన్నెలో వెన్నెల రత్నాలు హారాలు వెన్నెలో వెన్నెల రత్నాలు హారాలు వెన్నెలో వెన్నెల రవ్వలతో పొదిగిరడ వెన్నెలో వెన్నెల రవ్వలతో పొదిగిరడ వెన్నెల వెన్నెల హస్తాలు హారతులు వెన్నెల వనితలందరికి ఇచ్చిరట వెన్నెలో వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ వైభోగమే వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ వైభోగమే వెన్నెల కృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ వైభోగమే వెన్నెల అమ్మ సిగ్గు చూపులన్నీ వెన్నెలో వెన్నెల అమ్మ సిగ్గు చూపులన్నీ వెన్నెలో వెన్నెల అయ్య కరుణ చూపులు వెన్నెలో వెన్నెల అయ్య కరుణ చూపులు వెన్నెలో వెన్నెల కలగలిసి నీ వేళ వెన్నెలో వెన్నెల కలగలిసి నీ వేళ వెన్నెలో వెన్నెల ఓ పండుగ మనము వెన్నెల కలిసి వెళ్ళి చూసొద్దాం వెన్నెలో వెన్నెల శ్రీకృష్ణ కళ్యాణమే ఓ వెన్నెల రుక్మిణమ్మ వైభోగమే 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 వెన్నెల గోపాలకృష్ణ భగవానికి జై बोलो गोपाल कृष्ण भगवान की जय बोलो गोपाल कृष्ण भगवान की जय భాగవత శ్రవణాన్ని అంటే భాగవత సప్తాహాన్ని 7 రోజులు కూడా విని ఇలా రుక్మిణి కళ్యాణాన్ని చూడడం అయితే నేను ఫస్ట్ టైం అండి.
మీలో ఎవరైనా ఈ భాగవత సప్తాహం వినడం కానీ ఇలా రుక్మిణి కళ్యాణాన్ని చూసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రుక్మిణి కళ్యాణం మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.